ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన దయ ఏకరీతిగా ఉంటుంది. మరి గొప్పవారని పేదవారని ఆయనకి ఎటువంటి తారతమ్యం లేదు, కానీ ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించువాడిగా ఉన్నాడు. కానీ కొందరు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక దేవుడు నాకు సహాయం చేయడని, నా ప్రార్థన ఆయన ఆలకించరు అని చెప్పి దేవునిపై అలుగుతూ ఉంటాము. నిజంగా ఆయన మన ప్రార్థన ఆలకించరా? ఇక్కడ చూసినట్లయితే రక్షింపనేరకయుండునట్లు నా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు అంటూ ఉన్నారు. మరి ఆయన రక్షించడానికి, మన మొరని ఆలకించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. కానీ మరి మనకి ఎందుకు జవాబు రావట్లేదు అంటే, చూడండి, మనకి శ్రమ వచ్చినప్పుడే దేవునికి మనం మొరపెడుతూ ఉంటాము. మరి ప్రతి నిత్యం కూడా దేవుని సన్నిధిలో కనపడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ నడిచేవాళ్ళు శ్రమ వచ్చినప్పుడు కూడా అదే రీతిగా దేవుని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ మరి కొందరైతే మరి దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఆయన ఆరాధించకుండా, ఆయన్ని మహింపరచకుండా కేవలము శ్రమ వచ్చినప్పుడే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నారు. మరి ఇటువంటి వారికి మరి ప్రార్థన చేయగానే వెంటనే వారి యొక్క సమస్య తీరిపోవాలి అంటే ఇది న్యాయమైనదేనా అని మనము ప్రశ్నించుకోవాలి. మరి మనకి శ్రమ వచ్చినప్పుడే దేవునికి మొరపెట్టడం కాదు, కానీ ప్రతినిత్యం ఆయన సన్నిధిలో మనం కనిపిస్తూ ఆయనకి మొరలినట్లయితే మన ప్రార్థన ఆలకించేవాడుగా, మనకి ప్రతిరోజు కూడా ఆయన యొక్క హస్తము తోడుగా ఉండేదిగా ఉంటుంది. చూడండి, దేవునికి దూరమైనప్పుడు మనలో పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ పాపము దేవునికి మనకి మరి ఒక అడ్డుగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కదా, మీ యొక్క దోషములు నాకును మీకును అడ్డుగా ఉన్నవి అని చెప్తున్నారు. మరి మనము దేవునికి ప్రతిరోజు సమయాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో మనం కనిపించినట్లయితే మరి ఆ పాపాలు ఎప్పుడూ కూడా అడ్డుగా కనిపించవు. కానీ సమస్య వచ్చినప్పుడే దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పటి వరకు మనం చేసిన ఆ యొక్క పాపము దేవునికి మనకి అడ్డుగా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సహాయం మనకు కావాలన్నా, మన మొర ఆయన ఆలకించాలన్నా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడే మరి దేవునికి మనకి పాపం అనేది అడ్డు లేకుండా ఉంటుంది. ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేసినా కానీ దేవుడు నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం జీవించినట్లయితే మరి దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా, సహాయం చేయవాడిగా ఉన్నాడు. ఈ రీతిగా జీవించేందుకు మనము ప్రయత్నిద్దామా? ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, రక్షించేందుకు కూడా నాయన నీ హస్తం కుర్చీగా లేదు నాయన, వినేందుకు తండ్రి నీ చెవులు మందం కాలేదు ప్రభా. కేవలం మా యొక్క పాపంలే మీకు మాకు అడ్డుగా ఉన్నాము కాబట్టి నాయన మేము ఈ యొక్క సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం ప్రభా. నాయన ఈ యొక్క పాపాన్ని మేము కడిగి వేసుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసి సహాయాన్ని పొందే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.